బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సర్వే వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సర్వే వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, శాలిని, కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశం ముగిసింది. ఇప్పటికే ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైనటువంటి కేబినెట్ సమావేశం యొక్క రెండు నివేదికలు ఏవైతే ఒకటి కులగణన, సమగ్ర కులగణన రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వం నిర్వహించిందో ఈ కులగణన ఒకటి, రెండవది ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ ఇప్పటికే నివేదిక అందజేయడం జరిగింది కేబినెట్ సబ్ కమిటీకి. ఈ రెండు నివేదికలపై కేబినెట్ కూలంకషంగా చర్చించి ఈ రెండుటి కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. మరి కాసేపట్లోనే ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ప్రారంభం కాబోతా ఉంది. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కాబోయే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో ఈ రెండు నివేదికలను కూడా అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీల్లో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు అనువుగా ఇప్పటికే కులగణన కూడా పూర్తి చేయడం జరిగింది. దీనికోసం ఇది కాకుండా ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డెడికేటెడ్ కమిషన్కు ఈరోజు అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత ఈ యొక్క ఏవైతే రిపోర్ట్ ఉంటుందో రిపోర్ట్ను డెడికేటెడ్ కమిషన్ కూడా అందించే అవకాశం ఉంటుంది. డెడికేటెడ్ కమిషన్ 2-3 రోజుల్లో రిజర్వేషన్లు ఆయా వార్డులు, గ్రామాల వారీగా కూడా ఆయా వర్గాలకు ఎంతో శాతం రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి ఖరారు చేయనుంది. దాని ద్వారా బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఘంటాపథంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాలకు అధికారాలను ఇప్పటికే ఇస్తూ తీర్పు కూడా వెలువరించిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉన్నారు. రాకేష్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు కేబినెట్ సమావేశం కూడా ముగిసింది. రెండు నివేదికలను కూడా కేబినెట్ ఆమోదించింది. సో మరికొద్ది సేపట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు? ఇది ఈరోజు జరిగిన అంటే ఈరోజు మార్నింగ్ చూసిన దాన్ని బట్టి అర్థమైంది కదా, ఇది ఒక ఆగమేఘాల మీద అడావుడిగా తయారు చేసిన ప్రణాళిక అని. ఎందుకంటే ఉదయం 11 గంటలకు ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయో ఇది ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు అని తెలిసి కూడా ఎటువంటి సమాహితం లేకుండా 30 సెకండ్లలోనే వాయిదేసిండ్రు. కాబట్టి ఇది ఒక మోసపూరిత చర్య ద్వారా ఇది బీసీలకు ఒక మోసం చేయడానికి పడిన కుట్రలో భాగంగా ఈ తూతూ మంత్రం నివేదికలు తీస్తారు. అంటే ఇప్పుడు దాదాపు 2.5 గంటలకు పైగా కూడా చర్చించామని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే కులగణన చేసిందో సో సమగ్ర ఏదైతే సర్వే చేసినా కూడా అది బయట పెట్టలేదు. కానీ మా ప్రభుత్వం కేవలం 50 రోజుల్లో చేసింది, మాట ఇచ్చిన ఏడాదిలో పూర్తి చేసుకున్నామని ఇటు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అంటే ఇక నుంచి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాము, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు? దాన్ని మేము ఇప్పుడు ఒకటే చెప్తున్నామండి, వాళ్ళు ఎప్పుడైతే 50 రోజులని కాదండి, అధికారంలోకి వచ్చే 14 నెలలు అయింది. 14 నెలల కన్నా ముందు 6 నెలల ముందే బీసీ డిక్లరేషన్ చేశారు. వాళ్ళు బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాత వీళ్ళకి అడ్డెవరు లేరండి. ఇదంతా ఇదొక ఈ ప్రభుత్వం మీద ఏదైతే వ్యతిరేకత ఉన్నదో, ప్రజల మధ్యాహ్నకి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళలేని పరిస్థితులు నాయకత్వం ఎప్పుడైతే తయారైపోయిందో అప్పుడు ఇది ఇంకొక రకమైన ముసుగేసుకున్నారు. ఇవంతా బీసీ కులగణన కావచ్చు, సర్వే కావచ్చు. బీసీ కులగణన సరిగ్గా కాలేదని వాళ్ళ మంత్రులే చెప్తుంటే
2011కు 2016కు 2024కు సరిపోవట్లేదు బీసీ లెక్కలు. వాళ్ళ అధికార పార్టీలను ఎమ్మెల్సీలు చెప్తున్నారు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అది నిజమని ఎట్లా అనుకుంటావు? కాబట్టి ఇదంతా ఒక మోసపూరిత చర్యల ద్వారా ఎదుటోళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చడం కరెక్ట్ కాదు. మీరు ఏదైతే అనుకుంటారో చేయడానికి ఏం అడ్డంకులు లేనప్పుడు చేసేయండి. బీసీలు మాత్రం మోసం చేయకండి. బీసీలకు చెందాల్సిన రిజర్వేషన్లు మళ్ళీ ఇతర మైనారిటీలకు ఇచ్చి నిజమైన బీసీ అర్హులకు అన్యాయం చేయొద్దని కోరుతున్నాను. సో అంటే మీ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న దానికి ఇప్పుడు మీరు సమర్థిస్తారా అసెంబ్లీలో? ఇప్పుడు మా పార్టీ స్టాండ్ మాకు ఉంటుందండి. మా పార్టీ మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? మీరు ఏదైతే 42% అని బీసీ డిక్లరేషన్స్ ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని అమలు చేయడానికి ఎవరు అడ్డు వస్తున్నారు? అధికారంలో ఉన్నది మీరు. ఇప్పుడు ఇన్ని రోజులు మేము అడ్డొస్తే ఆపారా? మీరు ఏది చేయాలో చేశారు. ప్రజలకు ఇల్లు కట్టిమంటే ఇల్లు కట్టియలేదు, ప్రజలకు పెన్షన్లు ఇవ్వమంటే పెన్షన్లు ఇవ్వలేదు, ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వమంటే రేషన్ కార్డు ఇవ్వలేదు, ప్రజలకు మహిళలకు 2500 అంటే ఇవ్వలేదు, దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వమంటే ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అంటే ఇవ్వలేదు, లాఠీ చార్జ్ అంటే ఇవ్వలేదు. అన్నిటికీ లేని మా ఆమోదం మీకు దీనికి ఎందుకు? కాబట్టి మీరు అనుకున్నది న్యాయమైన ధర్మం చేయండి. రెండోది నిజమైన బీసీలకు మాత్రం అన్యాయం చేయొద్దని కోరుకుంటున్నాను. అంటే మీరు చెప్తున్నట్టు హామీలు, గ్యారంటీలు అవన్నీ కూడా పక్కదారి పట్టించేందుకే దీన్ని తెరపైకి తీసుకొచ్చారని అనుకోవచ్చా? 1000%. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది ఎందుకంటే ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అందరికీ రుణమాఫీని కొందరికే ఇచ్చి ఎటువంటి గ్యారంటీలు అమలు చేయకుండా, అంటే ముఖ్యంగా మహిళలకు 2500 కావచ్చు, వృద్ధులకు 4000 పెన్షన్ కావచ్చు, దివ్యాంగులకు 6000 పెన్షన్ కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే కౌలు రైతులకు డబ్బులు కావచ్చు. ఒకవైపు అడుగడుగున్న ఆటో రిక్షా డ్రైవర్ల కడుపులు కొట్టి వాళ్ళని అన్యాయం చేసింది. వాళ్ళకు సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళ వృత్తి ఇవ్వకుండా, వాళ్ళని ఆత్మహత్యలకు పురికొల్పుతున్న ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా దీన్ని ప్రజాక్షేత్రంలో వాళ్ళకు వస్తున్న పరిణామాలు, వాళ్ళు ఎదుర్కొంటున్న వ్యతిరేకత, దాన్ని మన గ్రామ సభల ద్వారా చూశారు. వీళ్ళకి అర్థమైపోయింది. మేము ప్రజలకు పోయేటట్లేము, ఏదో ఒక రకంగా మభ్యపెట్టి కొన్ని ఇట్లాంటి బీసీ కులగణన లాంటి ఒక మోసపూరిత చర్యల ద్వారా మళ్ళీ ప్రజలకు వెళ్ళాలనుకుంటుంది. మొన్న ఆల్రెడీ బందోబస్తులు కదా, మన నిజాం సర్కార్ కదా పోలీసు బందోబస్తు పెట్టినట్టు గ్రామ సభలు నిర్వహించిన ఈ పార్టీకి మొత్తం ప్రజా వ్యతిరేకత అర్థమైంది. ప్రజలకు మొత్తం బీసీ సోదరులు కూడా ముఖ్యంగా గమనిస్తున్నారు. బీసీ సోదరులే కాదు, తెలంగాణ ప్రజానీకం మొత్తం కర్రువాచి వాతలు పెట్టడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. సో ఇది బీజేపీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. మరొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఇక్కడ మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చాము, దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా ఒక విప్లవాత్మకంగా తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా దేశానికి ఉంటుంది కులగణన విషయంలో ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరొక వైపు ప్రతిపక్షాలు మాత్రం విమర్శిస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే చేసిన సమగ్ర సర్వే ఉందో కులగణన తప్పుల తడక అని ఒకవైపు, మరొక వైపు ఏదైతే ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా సో వాటిని పక్కదారి పట్టించేందుకే ఇవన్నీ కూడా ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు. సో ఒకవేళ అమలు చేస్తే సమగ్రంగా అమలు చేయాలి కదా అని చెప్పేసి కూడా మరొక వైపు ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్న పరిస్థితి ఉంది. రాజు, అలాగే ఇటు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకైతే కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపింది. బట్ మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. మరి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలను ఏ విధంగా ఎదుర్కొనబోతుంది? ఇప్పటికే దీనికి సంబంధించి విపక్షాలు ఏదైతే అధికార పక్షం ఒకవైపు, విపక్షాలు మరొక వైపు ఇప్పటికే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాం. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఇటు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ కులగణన కావచ్చు, అదేవిధంగా ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే ఈ 2 నివేదికలు కూడా ప్రభుత్వానికి చేరాయి. క్యాబినెట్ సబ్ కమిటీకి నిన్న అందించడం జరిగింది. అవి ప్రభుత్వానికి చేరాయి, క్యాబినెట్లో పెట్టడం జరిగింది. క్యాబినెట్లో కూడా కూలంకషంగా ఈ 2 నివేదికలపై చర్చించి ఆమోదముద్ర కూడా వేయడం జరిగింది. ఇక మరి కాసేపట్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో దీనిపై చర్చ కూడా, లఘు చర్చకు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయా పార్టీల నుంచి, ప్రతిపక్షాల నుంచి, ఇటు బీఆర్ఎస్ నుంచి, ఇటు బీజేపీ నుంచి, అదేవిధంగా ఇటు అధికార పార్టీ నుంచి దీనిపై అందరూ కూడా సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని చెప్పేసి మరొక వైపు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది. కాబట్టి సో దీనిపైన చర్చ ఎట్లా ఉండబోతా ఉంది, ప్రభుత్వం ఎట్లాంటి ప్రకటన చేయబోతా ఉంది, ఎందుకంటే న్యాయస్థానాల్లో ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్ళబోతా ఉంది రిజర్వేషన్ల అమలు విషయంలో. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తొందరలోనే ఉంటాయి అని చెప్పి ప్రభుత్వం నుంచి ఇండికేషన్స్ కూడా వస్తూ ఉన్న నేపథ్యంలో సో ఎట్లా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు అనేది మాత్రం ఒక ఉత్కంఠగా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీనికి తోడు మరి కాసేపట్లోనే ఈ 2 నివేదికలకు సంబంధించి రెండింటిని కూడా ఈ ముసాయిదాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించుకునేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేసింది. వ్యూహాత్మకంగా కూడా పలు పార్టీలు వ్యవహరించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.